కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా? డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా? డైట్ తో పరిష్కారం. కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినీషా రెడ్డి. థ్యాంక్ యూ. అండ్ శివ, ఆఫ్టర్ శివ ఇది ట్రెండ్ సెట్టర్ అన్ని రోజుల తర్వాత ఇప్పుడు అర్జున్ రెడ్డి అని వచ్చింది. అది ఆర్జీవే ఒప్పుకున్నారు అది. ఇంకా కానీ బయట జనాలు ఒప్పుకోవట్లేదు చాలామంది, కొంతమంది. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఇది ఎట్లా పాత్ బ్రేకింగ్ సినిమా అని మీరు చెప్తారు, ఎట్లా డిఫైన్ చేస్తారు? ఫస్ట్ శివ మాట్లాడుకుంటే నేను అనుకున్నట్టు ఎప్పుడు నేను మొన్న కూడా పోస్ట్ ప్రొడక్షన్ ఉన్నప్పుడు అంటుండే నా టీం తోటి, ఏదైతే శివ బ్రేక్ చేసిందో ఇన్ టర్మ్స్ ఆఫ్ లైటింగ్, లెన్సింగ్, డైలాగ్ అయినా, సౌండ్ డిజైన్ అయినా, అప్పటి వరకు ఎలాంటి సినిమాలు వచ్చేటి కొడితే ఒక రకమైన సౌండ్ వచ్చేది, పంచ్కి కూడా గుర్తుంటే. ఇట్ హాస్ బ్రోక్ సో మెనీ న్యూ థింగ్స్ ఇన్ టు ద మార్కెట్. అంటే ఆ సినిమా ఎంతైతే బ్రేక్ చేసిందో అంత ఇంక వేరే ఏ సినిమా బ్రేక్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలి అని ఇట్స్ అ బిగ్ ఫిలిం, బట్ అది బ్రేక్ చేయలేదు ఆ కొత్త ప్యాటర్న్ అనేది. కంప్లీట్లీ ఏది సినిమా ఇట్లుంది అనే ఫీలింగ్ శివ క్రియేట్ చేసినంత ఇంకే సినిమా చేయలేదు పీరియడ్ అని మేము అనుకున్నాం డిస్కషన్లో. బట్ వెన్ పీపుల్ ఆర్ సేయింగ్ లైక్ ఆఫ్టర్ శివ వెన్ దే ఆర్ సేయింగ్ అర్జున్ రెడ్డి, ఐ ఫెల్ట్ నైస్. ఎక్కడో మనం సిన్సియర్గా మొండిగా వెళ్ళిన అప్రోచ్ ఏదైతే ఉందో సినిమాకి, అది ఇచ్చిన రియాక్షన్ అది. అంటే నాకు మై బ్రదర్ ఇస్ అ ప్రొడ్యూసర్, నాకు ఇది చేయి అది చేయి అని చెప్పి ఏ ప్రెషర్ లేదు, నేనే తీసుకోవాలి డెసిషన్. ఈ లొకేషన్ ఆ లొకేషన్, దీనికి కొంచెం డబ్బు ఎక్కువైంది సరే పెడదాం వద్దు అంటే ఒక ఇంత బడ్జెట్ అనుకొని దిగాం, అంతకంటే కొంచెం ఎక్కువైంది. బట్ స్టిల్ ఇట్ వాస్ ద సేఫ్ గ్రౌండ్స్ ఓన్లీ, నథింగ్ అవుట్ ఆఫ్ ద హ్యాండ్స్. బట్ స్టిల్ అదే ఆ సిన్సియర్ ఎఫర్ట్, ఆ రానెస్, ఏదైతే ఇది చెప్దాం అనుకొని చెప్పేసినాం కదా రాగా. ద సేమ్ టైం విజయ్ కూడా కొత్త, విజయ్ చేసిన పర్ఫార్మెన్స్ నచ్చేసింది జనాలకి. అండ్ విజయ్ ఎవ్రీ ఫ్రేమ్ హీ వాజ్ ఇన్ ద క్యారెక్టర్. ఎక్కడ కూడా కొన్నిసార్లు మనం కొన్ని కన్వర్సేషన్స్ చూస్తుంటే యాక్టర్స్ ఎవరైనా ఇద్దరు ఉన్నప్పుడు, అవతల యాక్టర్ చాలా పవర్ఫుల్ ఉన్నప్పుడు ఈ యాక్టర్ క్వైట్గా బ్లాంక్ ఉంటుంది, రియాక్షన్స్ ఏమి ఉండవు. మీరు అలా ఏ సీన్ అని చూసుకోండి, ఎవ్రీ యాక్టర్ హూఎవర్ ఈజ్ క్వైట్ ఆల్సో, క్వైట్ ఉన్నా కూడా దర్ ఇస్ సంథింగ్ కాన్స్టెంట్లీ హ్యాపెనింగ్ ఆన్ ద ఫేస్. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఇంటర్వెల్ ముందు టస్సులు తీసుకుంటారు, వాళ్ళ ఫాదర్ మాట్లాడేటప్పుడు విజయ్ క్వైట్గా వినడంలో కూడా దర్ ఇస్ లాట్ హ్యాపెనింగ్ ఇన్ విజయ్స్ ఫేస్. విజయ్ ఎప్పుడైతే అమ్మాయిని అది ఉందో ఆ కాన్స్టాంట్ డైలాగ్, కంటిన్యూస్ డైలాగ్ ఉందో 4-5 minutes వన్ షాట్, అందులో అమ్మాయి డైలాగ్ లేదు, బట్ దెర్ ఇస్ లాట్ హ్యాపెనింగ్ ఇన్ హర్ ఫేస్ ఆల్సో. సో ఇటువంటివన్నీ చాలా కొత్తగా చూసారు మన వాళ్ళు. స్పెషల్లీ ద పర్ఫార్మెన్స్ అంటే షార్ట్ అంటే నేను పర్సనల్లీ ఎట్లా అంటే ఒక ఫ్రేమ్ పెడితే ఒక్క అటుపైన అనుకోను, నాకు ఎగ్జాక్ట్ ఇట్లా ఉండాలంటే ఇట్లనే ఉండాలి. సో ఆ పర్టికులర్గా కొన్ని చేసినాయి అవి చాలా. ఇప్పుడు చాలామంది అంటున్నారు ఎవరిదో రియల్ లైఫ్ ఎదురుగా కనిపిస్తుంటే చూస్తున్నట్టుంది అని. దట్ వాజ్ అ వెరీ డెలిబరేట్ అటెంప్ట్. కెమెరా అరే ఏం ఫ్రేమ్ పెట్టినామరా అని అనిపించొద్దు, ఇట్ షుడ్ జస్ట్ బ్రీద్ ఇన్ టు ద క్యారెక్టర్, కెమెరా క్యారెక్టర్ లాగా ఫాలో అవుతుండాలని డెలిబరేట్ చేసినాయి. ఇవన్నీ చాలా చేసాం సినిమాకి. ఎప్పుడైతే ఈ పోస్టర్ చింపడం, ఈ డ్రగ్స్, ఈ మహిళా మండలి అనుకున్నా ఒక చిన్న భయం ఏది, కాన్సన్ట్రేషన్ అంతా దీని మీదకి పోయి యాక్చువల్ సబ్టెక్స్ట్ కూడా పట్టించుకోవడా, మన ఎఫర్ట్ అంతా వేస్ట్ అవుద్దా అని ఒక రోజు అనిపించింది. దీనైతే అట్లా నేనే అండ్ దిస్ నో పాయింట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ ఎట్ ఆల్. ఎవరు ఏదో గొడవ చేస్తే ఇంపాక్ట్ ఎలా మారుతాడు అది. బట్ ప్రీమియర్ నైట్ ఇట్ వాజ్ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు జనాలు. నేను తెలుగు సినిమా కేసు చూడలేదు, వెరీ హ్యాపీ. నేను వచ్చాను ఐమాక్స్కి, బట్ ఐ కుడెంట్ మీట్ యూ యాక్చువల్లీ. విజయ్ని పక్కనే కూర్చొని చూసాం. అవునా? ఐమాక్స్ అది విజయ్ శాలిని పక్క సైడ్ లేచి క్రౌడ్ చూద్దామని చెప్పి పోయినా, కూర్చోబుద్ది కదా చూశాను. బట్ ఇంకా అంత హడావిడిలో నేను వచ్చి కంగ్రాచులేట్ చేయడండి, తర్వాత ఎలాగ వస్తారు కదా చెప్తామన్నట్టు నేను చెప్పలేదు. ఇంకా అయ్యా స్టాండింగ్ ఓవేషన్ నేను బెంగళూరు డేస్, ప్రేమము, ఎప్పుడో మాతృదేవో భవ, కొన్ని ఫిల్మ్స్కి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. నేను నాకు తెలుసా, నేను ఈ తెలుగు సినిమా చూడలేదు. స్టాండింగ్ ఓవేషన్ చప్పట్లు కొట్టడం నేను అనుకునేటప్పుడు బెంగళూరు డేస్ చూసి, ప్రేమను చూసి, ఇదంతా మిక్స్డ్ కాస్మోపాలిటన్ క్రౌడ్ కదా, మన తెలుగు క్రౌడ్కి చప్పట్లు కొట్టాలి అనేంత ఫీలింగ్ ఇచ్చే సినిమా రాలేదా, లేకపోతే మన లైట్ తీసుకుంటారో నాకు అర్థం కాలేదు. ఆ సినిమా కొట్టేసరికి ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఫిలిం మన వాళ్ళు ఫిలిం ఫెస్టివల్లో ఇస్తుంటారు స్టాండింగ్ ఓవేషన్ జనరల్లీ, బికాస్ దే హ్యావ్, అంటే అక్కడ ఆల్రెడీ ప్రిపేర్డ్ అయిపోతారు మనం ఏదో గ్రేట్ సినిమా చూస్తున్నామని, కాబట్టి వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. అంటే నేను ఒక షో కాదు 4 షోలో చూసాను. మొన్న వరంగల్ S2లో చూసాను. ఇండస్ట్రీలో రెగ్యులర్ జరిగేది ఏంటంటే కొత్త డైరెక్టర్ సినిమా చేస్తున్నప్పుడు, కొత్త మ్యూజిక్ డైరెక్టర్, కెమెరామెన్, లేకపోతే ఎనీ అదర్ టెక్నీషియన్ వర్క్ కలిసి చేస్తున్నప్పుడు వాళ్ళకి అది తెలియదు, ఆ సినిమా హిట్ రేంజ్ ఏంటనేది తెలియదు, ఒక డైరెక్టర్కి మాత్రమే తెలుస్తుంది. అలా తెలియక ఏదో కొత్తవాడు కదా అన్న ఇదిలోనే తక్కువ చేసి ఇంకా
ఆ వర్క్ సరిగ్గా చేయకపోవడం అలాంటివి జరుగుతుంటాయి. లైక్ శివని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అంత హిట్ అవుతుందని. బట్ హిట్ అయ్యాక ఆ సినిమా హిట్ అయ్యాక అరే ఆ సినిమా మనం మిస్ చేసుకున్నామే, రైట్తో బాగుండేది, ఇలాంటివి కమ్యూనికేషన్ గ్యాప్స్ అనేవి చాలా వస్తాయి. తర్వాత ఎంత బాధపడ్డా లాభం లేదు. ఇలా గిల్టీగా ఫీల్ అవుతున్నారా మీ మ్యూజిక్ డైరెక్టర్ అంటే పాత కెమెరామెన్ అయితే వాటి మీద మీ ఎక్స్ప్రెషన్ అంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు? మామూలుగా ఇది అంటే తర్వాత డెఫినెట్గా ఫీల్ అవుతారు కదా, ఒక మంచి సినిమాను మేము మిస్ చేసుకున్నాం, ఒక సూపర్ హిట్ సినిమాను మేము మిస్ చేసుకున్నాం, సూపర్ హిట్ డైరెక్టర్ని మేము మిస్ చేసుకున్నాం అని ఏమో నేను అనుకోవడం అయితే ఆ పిచ్చిన కొడుకుతో వదిలించుకున్నాం మంచి పని ఏందని అనుకుంటారు కావచ్చు, నా గురించి తెలియదు. వాళ్ళు అనుకుంటారు ఏమో ఇవి నెవర్ నో. అంటే ఇప్పుడు ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాడికి ఒక స్క్రీన్ ప్లే ఉంటుంది, అందులో వాడే హీరో కాబట్టి నేనే విలన్ వాళ్ళకి. సో వాళ్ళని ఎట్లా చూస్తారో నాకు తెలియదు, కానీ మేబీ ఆఫ్టర్ ద అవుట్పుట్. కానీ అలాంటి మ్యూజిక్ మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేశారంటే మీ సినిమా వదిలేస్తాను మధ్యలోనే. ఇవన్నీ ఎవరు చెప్పారు మీకు? మీరు ఏ క్వశ్చన్ అడుగుతారో భయం అవుతుంది నాకు. అంటే ఐ డోంట్ నో హూ టోల్డ్ యూ దిస్, బట్ ఒక స్టేజ్లో ఈ సినిమా నేను ఇప్పుడు వదిలేస్తే ఏం చేస్తావు అన్నాడు. రైట్ నౌ ఐఎమ్ లివింగ్ దిస్ ఫిల్మ్, వాట్ విల్ డూ అన్నాడు. ఓకే ఎవరు రాడం ఏమంటావు మరి? అదే అంటున్నాను మూసుకొని అన్ని ఏంటో తెలియదు, అదే అంటున్నాను అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేయక వచ్చే మాటలు అవన్నీ అంతేనా? అదే ఐ మీన్ ఇంకా అలాంటివి చాలా చెప్పాలంటే ఇప్పుడు ఏదో మనం హిట్ ఇచ్చాం, మనం ఏదో స్టేట్మెంట్లు ఇస్తాం అనిపిస్తుంది, కానీ అవి అసలు అంటే దాన్ని ఏం చెప్పాలి, అంటే బాధపడతామా అలా అంటే కోపం వస్తుంది, అదొక మిక్స్డ్ ఫీలింగ్. అది ఏంది ఇక్కడ చిరుక్కున్నాం కూడా ఇలా మాట్లాడుతున్నాను నేను అనిపించే. అంటే ఏ ఫస్ట్ టైం డైరెక్టర్ కూడా అది ఫేస్ చేయొద్దు. అంటే నోటికి ఏది వస్తుంది మాట్లాడడం. అంటే వాడు హైదరాబాద్ వస్తాడు బిహేవియర్ వేరు ఉంటుంది, నేను చెన్నై పోతాడు బిహేవియర్ వేరు ఉంటుంది. ఓకే సో అది అంటే అది దాన్ని ఇంకా నాకు అడ్జెక్టివ్స్ లేవు ఏం జరిగిందని చెప్పడానికి. అంటే ఇప్పుడు నా ఫోన్ తీసి మెసేజ్లు చూపిస్తాను మీకు, స్క్రోల్ చేసుకుంటూ పోతే 40 మెసేజ్లు నాకు ఉంటాయి. రడన్ ప్లీజ్ స్పీక్ మై కాల్ అనే మెసేజ్లు మీకు 40 చూపిస్తే. ఇప్పుడు ఒకరోజు ఫ్రస్ట్రేట్ అయిపోయి 4 months బ్యాక్ ఏం రాబోయింది నా ఫోన్ ఎత్తపోయింది అంటే, నేను ఫోన్ ఎత్తను అనే డ్రామా నాతో మాట్లాడద్దు. లీవ్ మీ ఎ మెసేజ్, ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ, ఐఎమ్ బిజీ. ఇది డైలాగ్. అంటే ఇంకా మనకు కోపం వచ్చి ఆఫీసులో ఫ్రిడ్జ్ని పంచికొట్టి పిచ్చి లేచిన రోజులు చాలా ఉన్నాయి, ఏం చేయలేక. ఇక్కడ ఒకటి క్లారిటీగా అనుకుంటాను, ఏదన్నా నీ కోపము నీ ఆవేశం ఏదన్నా దీనికంటే బిగ్గర్ థింగ్ ఈజ్ యువర్ ఫిల్మ్. సో బయటకు వచ్చేసిన నుంచి అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా యూజువల్లీ మ్యూజిక్ డైరెక్టరే చేస్తాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇతనితో వెళ్ళడానికి కారణం ఏంటంటే, నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేద్దాము, నేను వస్తున్నా చెన్నైకి మండే అంటే ఓకే వచ్చే అన్నాడు. మండే టికెట్ బుక్ చేసుకున్న తర్వాత లేదు మండే రాకు, నాకు మండే కుదరదు, వెడ్నెస్డే రా, నేను మండే హైదరాబాద్ వస్తున్నా అన్నాడు. నేను వెడ్నెస్డే టికెట్ బుక్ చేసుకొని ఎయిర్పోర్ట్ పోతున్న ప్రాసెస్లో తెలిసిందంటే వాడు నిన్న రాత్రి హైదరాబాద్ వచ్చేసిండు. ఎందుకు వచ్చినావు రా నేను హైదరాబాద్కి అంటే, ఒక షార్ట్ ఫిల్మ్ కాంట్రాక్ట్ సైన్ చేయడానికి వచ్చినా అని చెప్తున్నాను. అండ్ నేను చెన్నైలో ఫస్ట్ హాఫ్కి 6 days ఉన్నాను. 6th day నా ఫ్లైట్ 10:30 కంటే సాయంత్రం 4:30కి వచ్చాడు స్టూడియోకి. ఆ 6 days నేను హర్షవర్ధన్ రామేశ్వర్ ఇద్దరం కలిసి, అతను ర్యామీ అంటారు అతన్ని, ఇద్దరం కలిసి కూర్చొని చేసుకున్నాం. సెకండ్ హాఫ్ అప్పుడు కూడా అంతే, 1-2 రోజులు సాయంత్రం పూట వచ్చి వెళ్ళిపోయాడు. బికాజ్ ఐ హ్యావ్ టు పే హిమ్ ద బ్యాలెన్స్ మనీ. సో దట్స్ నో పాయింట్. ఐ మీన్ అతను చేసింది ఏం లేదు కాబట్టి ఐ గివ్ ద క్రెడిట్ టు దట్ డే. అంటే అదే అండి, దీనివల్ల ఈ ఎక్స్పీరియన్స్ వల్ల మీరు తెలుసుకున్న లెసన్ ఏంటి? అంటే లెసన్ అంటే మనకు ఫస్ట్ టైం డైరెక్ట్ చేసేటప్పుడు సినిమా నాకేమనిపిస్తుంది అంటే, ఒక మనిషిని కలిసి అర్ధ గంటలో వాడు ఏంటి అనేది ఒక క్లారిటీ వచ్చేస్తుంది. సిన్స్ యూఆర్ క్రియేటివ్గా నీకు ఆ గెస్ ఉంటుంది. నాకు ఆ గెస్ కొట్టింది. నేనేమనుకున్నా మేబీ ఇలానే ఉంటారు కావచ్చు మ్యూజిక్ డైరెక్టర్లో. సో వాట్, ఎవ్రీబడి షుడెంట్ బీ ఇన్ యువర్ ఈగో సర్కిల్. ఆడికో సర్కిల్ ఉంటుంది, వాడు ఎలా ఉంటుంది అంటే పని చేస్తే చాలనుకున్నాను. నాకు సైన్ అయితే కొట్టింది. బట్ సిన్స్ యూనో లైక్ విజయ్ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ రడన్. సో రడన్ అందాల రాక్షసి ఇంటర్వెల్ మ్యూజిక్ బాగా వచ్చింది, నాకు బాగా నచ్చింది. అందాల ఎవడే సుబ్రహ్మణ్యంలో ఓ మనిషి అనే పాట బాగా నచ్చింది. సో అది విన్నప్పుడు వీడు చేయగలుగుతాడు అనే ఒక ఇంట్యూషన్తో మనం వెళ్తాం. అంటే ఫస్ట్ ఎక్కడ కొట్టిందంటే, మేము ఒక వర్క్షాప్ టీజర్ వదిలాము. అప్పుడు ఒక టైటిల్ అలా లేస్తుంది స్క్రీన్లోకి,
అక్కడ ఏంటంటే నేను ఒక మ్యూజిక్ పెడదాం టైటిల్ వచ్చినప్పుడు అదే మ్యూజిక్ ఇంటర్వెల్ బ్యాంగ్కి యూజ్ చేద్దాం, ఇప్పటి నుంచి ఆ మ్యూజిక్ వదిలితే ఒక ట్యూన్ అయి ఉంటారు మ్యూజిక్కి. నా ఇంటర్వెల్ బ్యాంగ్ చూసారు, అది హీరో ఒక స్థితిలో ఉంటాడు, కెమెరా అలా టిల్ట్, అది ఆల్రెడీ యూజ్డ్ ఉన్న మ్యూజిక్ అనుకోండి, ఎఫెక్ట్ వేరుంటుంది థియేటర్. సో దాన్ని యూజ్ చేద్దామని చెప్పి 10 రోజుల ముందు చెప్తున్నా. నేను ఇట్లా ఏదైనా ఒక వీడియో చేద్దాం అనుకుంటే ఏం చేద్దామని నాకు క్లారిటీ లేదు, టైటిల్ మాత్రం ఇట్లా వస్తుంది. ఈ క్లారిటీ అయితే నాకు ఉంది. నాకు మ్యూజిక్కి ఒక హార్డ్ హిట్టింగ్ రివెటింగ్ మ్యూజిక్, అంటే ఒక సాడ్ సెలబ్రేషన్ ఉన్న మ్యూజిక్ కావాలి, ఒక బీట్ ఉండాలి, అందులోనే ఒక పెళ్ళి అవుతున్న ఒక ఫీలింగ్ కూడా కలగాలి అని. దట్ వాజ్ దిస్ థింగ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.